Hello guys, welcome back to my YouTube channel Mr. Bunty 15. ఇవాళ వచ్చేసి అయితే మన రైడ్లో డే 10. ఇవాళ మనం వచ్చేసి అయితే కాశీ అయితే పోతున్నాము. ఈ నుంచి అయితే 220 కిలోమీటర్స్ అవుతుంది. ఇక మనమైతే 8 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. ఇంకొక 4 అవర్స్లో అయితే మనం అయితే రీచ్ అవుతాం. ఇవాళ నైట్ వచ్చేసి మనకైతే కాశీలో దర్శనం ఉంటుంది. ఇక మిగతా మిషన్లన్నీ వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. మన అయితే లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. మనం ఉంటున్న హోటల్ అయితే వచ్చేసి ఇది చూడండి. ఇక మనకైతే మెయిన్ రోడ్ అది. ఇక వెళ్తున్నాం. ఇక ఎప్పుడైతే హెల్మెట్లు తీసుకుని గాయస్ ఇక మనం అయితే అయోధ్యను అయితే వెళ్ళి పోవాల్సిన టైం అయితే వచ్చేసింది. చూడండి ఇంకా ఇదే మనకైతే మెయిన్ సర్కిల్ వచ్చేసి అయోధ్యకి. ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఈ బ్రిడ్జెస్ మాత్రం జబర్దస్త్ కట్టారు. ఇంకా ఇవి కాకుండా ముంగోలుడు ఉన్నాయి అవి కూడా. ఇంకా మనం అయితే 220 కిలోమీటర్స్ అయితే పోవాలి. మధ్యాహ్నం కల్లా చేరుకున్నామంటే ఇవాళ మనం అయితే ఒక 3 టెంపుల్స్ దర్శనం చేసుకుందాము. ఇక రేపు పొద్దుగాల మణికర్ణిక ఘాట్లు ఇంకా ఏమన్నా కుదిరితే వేరొట్టి ప్లేసెస్ అన్నీ చూద్దాం రేపు. ఇవాళ మాత్రం కాశీలో దర్శనం అయితే చేసుకుంటాం నైట్ కల్లా. గాయస్ మనమైతే ఇప్పటికి వచ్చేసి 55 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. ఈ రోడ్ ఎట్లుందంటే మన వికారాబాద్ రోడ్ ఉంటుంది కదా, మొత్తం మీదకి వచ్చేస్తారు. సేమ్ అట్లనే ఉంది. ఇక మనమైతే బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా అయితే ఏం చేయలేము. ఇక మనకి కొంచెం ఈ రోడ్ ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. ఇది పోయిందంటే మనం ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక డైరెక్ట్ కొట్టేద్దాం మనం వాడికి. గైస్ మనమైతే ఇంకా 141 కిలోమీటర్స్ అయితే పోవాలి. ఇక్కడ ఒక డాబా లాక్ ఉంది. అయితే ఇక్కడ ఆగినాం. ఇక మనమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఏమేమి ఉంటాయో చూద్దాం ఇంకా పోయి. గాయస్ మనం వచ్చేసి ఇంకా అయితే 32 కిలోమీటర్స్ ఏమో పోవాలా. ఇక మనకైతే ఫ్యూల్ కూడా కొట్టించుకుంటే ఒక పని అయిపోతుంది రేపటికి కూడా మనకు. అందుకనే ఇక్కడికైతే వచ్చిన. వన్స్ ఫ్యూల్ కొట్టించుకున్నామంటే మనం 31 కిలోమీటర్స్ కొట్టేసేయాలి. ఇప్పుడు వచ్చే టైము మనకు 11:40 ఏమో అవుతుంది. ఇక మనం పోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక రూమ్ తీసుకొని ఒక 3 o'clock అట్లా బయటికి వెళ్ళినామంటే మనమైతే దర్శనం కూడా చేసుకోవచ్చు కాశీ మెయిన్ టెంపుల్. మనకైతే 834 రూపీస్ అయితే పెట్రోల్ అయితే పడింది. ఇంకొచ్చేసి మనం 27 కిలోమీటర్సే పోవాలా. గాయస్ ఇది వచ్చేసి మనకైతే వారణాసి మెయిన్ సెంటర్. మనం అయితే ఈ నుంచి అయితే రైట్కి పోవాలా. 8.3 కిలోమీటర్స్ ఉంది. అంటే మనకు టెంపుల్ దగ్గర ఏరియాలా. చూద్దాం ఇంకా మనమైతే ఒక హోటల్ అయితే చూసిన, దానికి లొకేషన్ పెట్టిన. అది కాకపోతే ఇంకోటి మన అంటే టెంపుల్ దగ్గర ఏరియాస్ అయితే చూసిన నేను. చూద్దాం ఇంకా ఆడిపోయినాక. గైస్ మనం వచ్చేసి అయితే డామ్ అయితే తీసుకున్నాం. చూడండి, శాంతి డామిటరీ. మనకైతే కింద అయితే పార్కింగ్ ఉంది, జబర్దస్త్ ఉంది. పర్ బెడ్ వచ్చేసి మనకైతే 700 రూపీస్ అయితే పడింది. మీకు లోపల కూడా చూపిస్తాను. ఇంకా చూడండి గైస్, మనకైతే ఈ 2 బెడ్లు వచ్చేసి జబర్దస్త్ ఉంది. పర్ బెడ్ వచ్చేసి మనకైతే 700 రూపీస్ అయితే పడింది. ఇక మనకి 12:30 అవుతుంది కదా, 3 o'clock అట్లయితే మనం విజిటింగ్కి అయితే పోదాం. ఇంకా అప్పోలోపు అయితే ఫ్రెష్ అయిపోదాం. మొత్తం ఎట్లా అయిపోయిందో ఇక మేము అన్నీ పెట్టేసి ఇక మనమైతే విజిటింగ్కి అయితే 3 o'clock అయితే వెళ్దాం. ఇంకా మళ్ళీ అప్పుడు వచ్చుకుందాం. గైస్ మనమైతే ఇప్పుడైతే కాశీ అయితే దర్శనం చేసుకొని పోతున్నాము. కాశీ వచ్చేసి మనకైతే 12 జ్యోతిర్లింగాలలోనే అత్యంత ముఖ్యమైన ఒక జ్యోతిర్లింగం. అలానే ఇప్పుడు వారణాసి నగరం అయితే ఉంది కదా, అదైతే పురాణమైన నగరం అంటారు. ఇది వచ్చేసి ఇంకోటి నాది వచ్చేసి జ్యోతిర్లింగంలో 7వ జ్యోతిర్లింగం ఇప్పుడు వచ్చి దర్శించుకుంటే
ఇప్పుడైతే మనమైతే కాశీలోని విశ్వనాథ్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకుందాము. గ్యాస్ మనం వచ్చేసి ఇప్పుడైతే 2 అవుతుంది. ఇప్పుడు ఇక మెల్లగా మనం అయితే నడుచుకుంటూ పోయి కాలభైరవ టెంపుల్ ఇంకో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ తీసుకొని మనం అయితే ఫస్ట్ అయితే ఆ 2 అయితే మెయిన్ విజిట్ చేయాలి. దాని తర్వాత అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి పోయినాక అయితే చూపిస్తాయి. ఇప్పుడైతే మనం తినేసి అయితే వెళ్దాం. ఇంకా మనం గైడ్స్ మనకైతే వచ్చేసి ఇప్పుడైతే కాలభైరవ మందిర్ అయితే పోతున్నాం. మా మృత్యుంజయ మహాకాల్ మందిర్ అయితే పోవాలి. దాని తర్వాత కాశీ టెంపుల్ ఉంటుంది. ఇవి మాత్రం మెయిన్ మనకు వచ్చి దర్శనం చేసుకున్నాక కాశీ అయితే పోవాలి. ఈ నుంచి అయితే మనకైతే 1.4 కిలోమీటర్ ఉంది. ఇప్పుడే తినేసినాము సౌత్ ఇండియన్ థాలి. ఇక మెల్లగా అయితే నడుచుకుంటూ పోతున్నాం. గైస్ మనం వచ్చేసి అయితే ఆటోలో అయితే వెళ్తున్నాం కాలభైరవ టెంపుల్ వచ్చేసి. ఇక మనం మనసు ఆడిపోయినాక అయితే మనమైతే మళ్ళీ అయితే చూపిస్తాం ఇక టెంపుల్. ఇది వచ్చేసి మనకైతే కాలభైరవ ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. మనం ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అయితే కాలభైరవ స్వామి దర్శనం అయితే అయిపోయింది. కాలభైరవ టెంపుల్కి ఫస్ట్ ఎందుకు వస్తారంటే కాశీలో మనకైతే కాలభైరవుడు అంటే కాశీలో చేతాన్ని మొత్తం కాపాడేవాడంట, అందుకనే కాలభైరవుడు అంటారు. దాని తర్వాత అయితే మనమైతే మృత్యుంజయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇప్పుడైతే దీని నుంచి మనకి స్ట్రైట్ వెళ్తే అదే ఉంటుంది. చూసుకొని మనకైతే మృత్యుంజయ మహాకాల్ మందిర్ అయితే ఇదైతే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి అందరైతే మంచి ప్రశాంతంగా కూర్చున్నారు. మీకు పోతప్పుడు అయితే మెయిన్ టెంపుల్ అయితే చూపిస్తాను. మనకైతే మృత్యుంజయ మహాకాల్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. అక్కడ పూజలు చేస్తున్నారు చాలా, అందుకని అయితే ఏం చూపెట్టలేను. మీకైతే ఫొటోస్ అయితే వేసాను మహాదేవ్వి. ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ అయితే కాశీకి అయితే వెళ్తున్నాం. ఇక కాశీ మెయింటైన్ ఇక మనం అయితే ఆటో పట్టుకొని అందరికైతే పోదాం. ఇప్పుడు చూద్దాం ఇక ఎప్పుడు మనకు దర్శనం అవుతుందేమో. అక్కడ కూడా అయితే ఫోన్ అయితే అలౌడ్ ఉండదు. ఇక మనం లోపల పెట్టేసి అయితే పోవాలా. 2 టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే పోతున్నాము రిక్షా పైన. మనకైతే వేసుకోండి, ఇదైతే గేట్ ఒకటి. ఈ గేట్ ద్వారా అయితే మనం అయితే పోవాలి. అటు నుంచి అయితే ఎంట్రీ ఉంది చూసుకోండి. గైస్ ఇక్కడ వచ్చేసి అయితే మనం అయితే టికెట్ తీసుకోవాలి 300 రూపీస్. ఫ్రీ లాక్ కూడా ఇస్తారంట. మనం ఇట్లానే వెళ్ళిపోవచ్చు. ఇక ఇప్పుడైతే మనం 300 టికెట్ తీసుకుని అయితే వెళ్దాం. గైస్ మీరు అయితే చూసుకుని 300 రూపీస్ అయితే తీసుకున్నాము. మనం ఇటు నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా గైస్ మనకైతే ఇది వచ్చేసి అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ కాశీ విశ్వనాథ్ టెంపుల్లో చూడండి. ఇదంతా మనకైతే ఫ్రీ లైను. మనకి 300 దర్శనం తీసుకుంటే అయితే ఇట్లకైనా పోనిస్తారు, జల్దీ అయిపోతుంది. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. మీరు అయితే చూసుకోండి. ఇక మనమైతే ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నాం. మనకైతే గ్రాన్వాపి మసీదు ఇది వచ్చేసి మన టెంపుల్ అని ప్రూవ్ అయింది కదా, అదే ఇది వచ్చేసి. అయితే ఫైనల్ అయితే మనకైతే దర్శనం అయితే అవుతుంది గైస్. ఇక మేము మెల్లగా నడుచుకుంటే రూమ్కి అయితే పోతున్నాము. మధ్యాహ్నం వచ్చినాం, సాయంత్రం అయిపోయింది. ఇక రేపు వచ్చేసి మిగతా జర్నీ అయితే చూపిస్తాను మీకు. కాశీలో మీడియా అయితే అవి మాత్రం రేపటి వీడియోలో ఉంటుంది. జ్యోతిర్లింగం వచ్చేసి నాదైతే 7వ జ్యోతిర్లింగము. ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కూడా అయిపోయింది. 7 ఇంకా 5 ఉంటాయి. కానీ దర్శనం మాత్రం మంచిగా అయిపోయింది. ఇక రేపు మాత్రం మనకైతే ఘాట్లు ఉంటాయి కదా, మనకి 59 ఘాట్స్ అన్నీ ఉంటాయి ఆ కాశీలో. ఆ ఘాట్కి అయితే పోదాం. మనం పడవ ప్రయాణం అని చెప్పేసి అన్నీ అయితే చూస్తాము. ఇక రేపు ఒక్కటి అది బ్యాలెన్స్ ఉంది. ఇక మిగతా అన్నీ ఇక రేపు చూసుకుందాం.